ప్రియులారా, ఈ పునరుద్ధాన దినమున మనం ధ్యానించే వాక్యాంశం ఏంటంటే ద జర్నీ ఆఫ్ ఎ సోల్ ఆఫ్టర్ ఇట్స్ ఫిజికల్ డెత్. ఒక ఆత్మ చనిపోయిన తర్వాత, శారీరక మరణము అయిన తర్వాత ఆత్మ ప్రయాణం చేసే మార్గం గురించి ధ్యానించుకుందాం. ఆత్మ ప్రయాణం ఒకటి, రక్షింపబడని ఆత్మ ప్రయాణం ఒకటి. రక్షింపబడిన ఆత్మ ప్రయాణం అంటే యేసు ప్రభుని చంపేశారు. శిలువ మీద తన ప్రాణాన్ని ఆయన మన కొరకు ఇచ్చాడు. శిలువ మీద మరణించక ముందే యేసు ప్రభు ఒక మాట చాలా స్పష్టంగా పదే పదే చెప్పాడు. మనుషుల చేత నేను కొట్టబడతాను, సిలువ వేయబడతాను, చంపబడతాను, మరలా 3వ రోజు లేచి మీ మధ్యకి వస్తాను. ప్రపంచమంతా భయపడే చావుని దేవుడు శిలువ మీద చంపి, ప్రపంచమంతా భయపడే మృత్యువుని జయించి ఆయన అమృతుడిగా ముందుగానే లేస్తానని చెప్పాడు. అలాగే లేచాడు. చనిపోయిన తర్వాత ఆయన ఎలాగైతే తిరిగి లేచాడో, ఇది ఎక్స్క్లూజివ్ గా నాకు మాత్రమే కాదు, మీకు కూడా నేను ఈ బ్లెస్సింగ్ ఇస్తాను అన్నాడు. నేను ఎలాగైతే మరణాన్ని జయించి లేచానో, నా సమాధి ఎలాగైతే తెరవబడిందో, మీ సమాధులు కూడా నేను తెరిచే ఒక రోజు రాబోతున్నది అన్నాడు. యేసు ప్రభు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, మరణించిన యేసు ప్రభు ఏం చేశాడు, మరణించిన యేసు ప్రభు యొక్క ఆత్మ ఇప్పుడు ఎక్కడ ఉన్నది, మనము మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాం, అది ఈ యొక్క రోజు ఇక్కడ ఉన్న వారందరూ తెలుసుకోవాల్సింది. పునర్ ప్లస్ ఉద్ధానము. పునర్ అంటే తిరిగి, ఉద్ధానం అంటే లేచుట. చనిపోయి సమాధి చేయబడిన వారు తిరిగి లేచే కార్యాన్ని పునరుద్ధానము అన్నారు, లేపబడుట. వేరే మతాల్లో పునర్జన్మ ఉంటది. అంటే ఈ జన్మ అయిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత ఆత్మ మరలా ఇంకో వ్యక్తిగా పుడతారు అనేది కొందరి యొక్క మత విశ్వాసం. కానీ క్రైస్తవ మతంలో పునర్జన్మ అంటే అసలు లేనే లేదు. ఓన్లీ పునరుద్ధానం. మనిషికి ఒక జన్మ మాత్రమే. అతడు చనిపోయిన తర్వాత అతని శరీరము మన్నైనది తిరిగి మన్నైపోను, ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోతుందని ప్రసంగి గ్రంథం మనం 12వ అధ్యాయంలో చూస్తాం. చదవండి ఆ మాట. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం ఏముందమ్మా? మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. కాబట్టి మా తాతయ్య గారిని సమాధి చేసామండి, లేక మా తాతయ్య గారిని కాల్చేసామండి ఆయన దేహాన్ని, మా తాతయ్య గారి దేహం లేకపోతే గోదావరిలో సముద్రంలో కొట్టుకుపోయిందండి, ఇవన్నీ ఏదన్నా చెప్పచ్చు. ఒక మనిషి చనిపోయిన తర్వాత సమాధి చేసిన సమాధిలో తెరవబడితేనేం లేదు. సమాధిలోకి వెళ్ళిపోయినా, మట్టిలో కలిసిపోయినా, నీళ్ళలో కలిసిపోయినా, లేక గాలిలో విమానంలో వెళ్తున్నప్పుడు విమానం పేలిపోయి గాలిలోనే కలిసిపోయినా, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా మరలా తిరిగి లేపబడతాడు అని దేవుని వాక్యం చెప్తుంది. 2 పునరుద్ధానాలు ఉన్నాయని బైబిల్ చెప్తుంది. ఒకటి సేవ్డ్ సోల్. యేసు క్రీస్తుని అంగీకరించి, విశ్వసించి, అంగీకరించి హృదయపూర్వకంగా యేసు ప్రభువుని రక్షణ అంగీకరించి బాప్తిసం పొందుకున్న తర్వాత ఆ వ్యక్తి కొన్ని రోజులు చనిపోయిన తర్వాత అతని ప్రయాణము ఒకలాగుంటది. యేసు ప్రభు సువార్త అందిన ఆ యొక్క సువార్తను అంగీకరించకుండా చనిపోయిన వ్యక్తి, చనిపోయిన ఆత్మ ప్రయాణం ఒకలా ఉంటది. ఈ రెండిటి డిఫరెన్స్ తెలపడానికే యేసు ప్రభు ఒక అద్భుతమైన ఒక ప్రసంగం చేస్తూ, ఆ ప్రసంగంలో 2 క్యారెక్టర్స్ ని చెప్పాడు. ఒకడు ధనవంతుడు, మరొకడు లాజరు. ధనవంతుడు, లాజరు అని 2 ఉన్నారు. ధనవంతుడు ప్రాణమా తినుము త్రాగుము సుఖించు అన్నట్టుగా తినడం, తాగడం, వాడి లైఫ్ ఆడిదే గాని దేవుని వైపు గాని, ఆకలితో ఉన్న పేదవాడికి కనీసం రొట్టు మొక్క పెట్టడం గాని వాడికి లేదు. ప్రేమ, జాలి, దయ, భక్తి లేకుండానే వాడు చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత వాడి ఆత్మ ఎక్కడికి వెళ్ళిందో చెప్పాడు. దాని పేరు పాతాళం అన్నాడు. వాడి ఇంటి ముందే ఉన్నాడు ఒక అతను పేదవాడు, అతని పేరు లాజరు అన్నాడు. లాజరు చనిపోయాడు. చనిపోయేటప్పుడు అనారోగ్యంతోనూ రకరకాల బాధలు పడుతూ చనిపోయాడు. కానీ అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు. అతడు చనిపోయిన తర్వాత అతని ఆత్మనట దేవదూతలు అబ్రహాము రొమ్మున ఆనుకొనడానికి తీసుకెళ్లిపోయారట. అబ్రహాము రొమ్ము అంటే అబ్రహామ్స్ బోజం, ఆ పరదైస్ కి మరొక పేరు. అక్కడికి వెళ్ళిపోయాడట. ఇప్పుడు మనం ధ్యానించే వాక్యం ఏంటంటే, లాజరు ఆత్మ ఎక్కడికి వెళ్ళింది, తర్వాత ఎక్కడికి వెళ్ళబోతుంది, చివరిని ఎక్కడ చేరబోతుంది, ఈ ధనవంతుని ఆత్మ ఎక్కడికి వెళ్ళింది, ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనేది మనం తెలుసుకోవడానికి ద జర్నీ ఆఫ్ ఏ సేవ్డ్ సోల్ ముందు ధ్యానించుకుందాం. తర్వాత ద జర్నీ ఆఫ్ ఏ అన్సేవ్డ్ సోల్ తర్వాత ధ్యానించుకుందాం. తెలుగులో రక్షింపబడిన ఆత్మ చేసే ప్రయాణం. శారీరక మరణం తర్వాత రక్షింపబడిన ఆత్మ చేసే ప్రయాణం 5 స్టాప్లు ఉంటాయి. 5 స్టాప్లు ఉంటాయి. దీనికి 5 స్టేజెస్, 5 పార్ట్స్ ఉంటుంది. రక్షింపబడని ఆత్మ చేసే ప్రయాణానికి 3 స్టాప్లు ఉంటాయి, 3 స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు రక్షింపబడిన యేసు క్రీస్తు ప్రభుని భూమి మీద ఉన్నప్పుడు తెలుసుకుని అంగీకరించి రక్షింపబడినప్పుడు, ఏ దేశానికి, ఏ ప్రాంతానికి
లోకానికి ఏ భాషకి చెందిన వ్యక్తి అయినా, హిందువా, ముస్లిమా, నాస్తికుడా, వాట్ ఎవర్ ద రిలీజన్ మేబీ, యేసు క్రీస్తు వాక్యం విన్న తర్వాత హృదయపూర్వకంగా యేసు ప్రభుని తన స్వరక్షకుడిగా అంగీకరించి క్రీస్తు యేసునందు బాప్తిసం పొంది రక్షింపబడి తన జీవితాన్ని మార్చుకుంటే ఆ వ్యక్తి యొక్క జీవితము ఎలా ఉంటది అనేది మనము ఈ మొదటి పాయింట్ లో, మొదటి పార్ట్ లో మనం తెలుసుకుందాం. 2 parts. రక్షింపబడిన ఆత్మ చేసే ప్రయాణంలో 5 స్టేజ్లు ఉంటాయన్నాడు. ఫస్ట్, నీవు నేను ప్రభుని తెలుసుకున్న తర్వాత, మన జీవితాన్ని మార్చుకుని బాప్తిసం పొందిన తర్వాత ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు చనిపోతాం. చనిపోయిన వెంటనే మనం ఎక్కడికి వెళ్తాం? చనిపోయిన వెంటనే లాజరు ఎక్కడికి వెళ్ళాడని ఉంది చూడండి ఒకసారి. లూకా సువార్త 16:22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత, ఆ దరిద్రుడు అంటే పేదవాడైన లాజరు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. అబ్రహాము రొమ్ము అంటే ఏంటంటే ఇంగ్లీష్ లో అబ్రహామ్స్ బోజం అన్నారు. అంటే అబ్రహాం యొక్క ఛాతి. ఆ అబ్రహాం ఛాతి మీద ఆనుకుంటాడా? దీని అర్థం ఏంటంటే అబ్రహాము ఎక్కడున్నాడో, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం ఎక్కడున్నాడో అతని వైపు, తన వైపు, అబ్రహాం సైడ్, అబ్రహాము ఉన్న చోటికి ఇతడు కూడా వెళ్ళిపోయాడు. అంటే అర్థం ఏంటంటే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము నివసించు, విశ్వాసులు పరిశుద్ధులు నివసించే చోటికి ఈ యొక్క దరిద్రుడు, పేదవాడు, నీతిమంతుడైన లాజరు వెళ్ళాడట. ఎవరు తీసుకెళ్లారట? దేవదూతలు. చదువు. దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. రైట్. ధనవంతుడు కూడా చనిపోయి పాత పెట్టబడెను. ధనవంతుడు కూడా చనిపోయాడు, కొంతకాలానికి అతడు పాతి పెట్టబడ్డాడు. ఫైన్. ఇప్పుడు అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు అంటే ఆ ప్లేస్ పరదేశంలోకి వెళ్ళిపోయాడు లాజరు. ఎలా ఉన్నాడు అక్కడ పరదేశంలో అనేది కూడా చూద్దాం. 25వ వచనం చదువున్నాను ఇప్పుడు. 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించుతివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించిన నీ జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఇక్కడ తండ్రి అయిన అబ్రహాము ధనవంతుడితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఇష్టానుసారంగా బ్రతుకోవు, ఇప్పుడు పాతాళంలో నరకయాతన అనుభవిస్తున్నావు. లాజరు నీతిగా యథార్థంగా ఉండి చనిపోయాడు. ఇప్పుడు ఇక్కడ ఏం పొందుతున్నాడట? నెమ్మది పొందుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెమ్మది పొందుచున్నాడు. దాని ఇంగ్లీష్ బైబిల్ అంటాడు హీస్ బీయింగ్ కంఫర్టెడ్. ఒక వ్యక్తికి ఎటువంటి కంఫర్ట్ కావాలో అంత కంఫర్ట్ అక్కడ ఉంటుంది పరదేశంలో. దట్స్ ద ప్లేస్ ఆఫ్ రెస్ట్, దట్స్ ద ప్లేస్ ఆఫ్ కంఫర్ట్, దట్స్ ద ప్లేస్ ఆఫ్ సొలాస్. ఆ ప్లేస్ లో అలిసిపోయిన ప్రాణాలు, అనారోగ్యంతోనో, అవమానాలతోనో, హింసలతోనో దేవుని కొరకు నిలబడి ప్రాణం పెట్టిన ప్రాణము అక్కడికి వెళ్ళిన వెంటనే ఒక అద్భుతమైన కంఫర్ట్, ఒక అద్భుతమైన ఆదరణ. యేసు ప్రభు సిలువ మీద వేలాడుతున్న 2 దొంగల్లో ఒక దొంగ ఏమన్నాడండి? అయ్యా, నువ్వు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవంటే యేసు ప్రభు ఇచ్చిన ఆన్సర్ ఏంటి? నేడే నువ్వు నాతో కూడా పరదైసులో ఉందవు. లూకా సువార్త 23:43 ఉంటది. సిలువ మీద నరక యాతన అనుభవించిన వెంటనే వీరు ఒక చోటుకి వెళ్ళారు. ఆ చోటే ద ప్లేస్ ఆఫ్ కంఫర్ట్. ఆ ప్లేసే అబ్రహాము రొమ్ము, ఆ ప్లేసే పరదైసు. ఆ పరదైసులో చేరారు. ఆ పరదైసు గురించి ప్రకటన గ్రంథంలో అంటాడో జీవ వృక్ష ఫలం ఉండే చోటది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో జయించువాడు పరదైసునందున్న జీవ వృక్ష ఫలమును భుజింపనిత్తును అన్నాడు. ఆ పరదేశంలో దేవుని బిడ్డలు కొంతకాలం రెస్ట్ తీసుకుంటారు. దట్స్ ద ఫస్ట్ స్టేజ్ అనమాట. మన ప్రయాణం చచ్చిపోయిన వెంటనే ఇక్కడ ఇప్పుడు మా డాడీ, మా మమ్మీ, లేకపోతే మా తాతయ్య, మా వాళ్ళు, మా బ్రదర్, సిస్టర్ ఎవరు చనిపోతే ఆ వ్యక్తి యేసు ప్రభు నమ్ముకుని ఆత్మీయంగా ఉన్న వ్యక్తి చనిపోతే ఎక్కడున్నాడండి అతను? మన చనిపోయిన మన ప్రియులు సమాధుల్లో ఉన్నారంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోట్లేదు. ఆ చెత్త సమాధుల్లో మన ప్రియులు ఎందుకుంటారు? చక్కటే పరదేశంలో విశ్రమిస్తారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దే ఆర్ బీయింగ్ కంఫర్టెడ్ దేర్. అక్కడ వారు ఆనందిస్తారు. ఇంకా ఏం చేస్తారు తెలుసా? అక్కడ పరదేశంలో అందరూ కూడా చక్కటి ప్రార్థనలు జరుగుతాయండి, వర్షిప్ జరుగుతుంది పరదేశంలో. అక్కడ అందరూ కూడా పరదేశంలో ప్రార్థనలు చేస్తారని మనకి యేసు ప్రభు 5వ ముద్ర విప్పినప్పుడు నాదా సత్య స్వరూపి ఎందాక ఈ లోకమును చదువున్నమాట. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం చదువునా? 9:10. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు, నాదా సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందని బిగ్గరగా కేకలు వేసిరి. రైట్. అక్కడ పరదేశంలో పరిశుద్ధుల ఆత్మలు దేవునికి ప్రార్థనలు చేస్తున్నాం అనమాట. ఈ లోకం ఎప్పుడు తీర్పు తీర్చబడుతుంది అని వారు ఎదురు చూస్తున్నారు. అక్కడ కష్టం ఉండదు, బాధ ఉండదు, అన్ని సుఖాలు, శాంతి, సమాధానము,
అక్కడికి వెళ్ళిన వెంటనే మనం ఎవరిని కలుసుకుంటాం? అబ్రహాం గారిని కలుసుకుంటాం, దావీదు గారిని కలుసుకుంటాం. అయ్య బాబు, దావీదు గారు మీరండి, మీ గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నామండి అంటాం. తోమా గారిని కలుసుకుంటాం, అయ్యగారు మీ వాళ్ళేనండి బాబు, మాకు రక్షణ వచ్చింది అంటాం. మన ప్రియులందరినీ కలుసుకుంటాం. అందుకనే దావీదు భక్తుడు ఒక చక్కటి మాట అంటాడు. తన చిన్న కుమారుడు చనిపోయాడు, అప్పుడే పుట్టిన కుమారుడు చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆ బిడ్డ సిక్ అయినప్పుడు దొల్లి ఏడ్చి ప్రార్థన చేశాడు. చనిపోయాడు అన్న వెంటనే బాబోయ్ చనిపోయాడన్న వార్త రాజుగారికి చెప్తే ఏం చేసేసుకుంటాడు, కంగారు పడ్డాడు. వాళ్ళందరూ గుసగుసలాడితే దావీదుకి అర్థమైపోయింది ఏంటి, చనిపోయాడు. అవునయ్య గారు. వెంటనే చక్క స్నానం చేశాడు, భోజనం పెట్టని తింటాను అన్నాడు. ఇదేటే బాబు, అనారోగ్యంతో ఉన్నప్పుడు దొల్లి ఏడ్చో భోజనం చేయకుండా చనిపోయాడు అంటే నువ్వు స్నానం చేసి భోజనం తింటున్నావు ఏంటి అన్నాడు. అప్పుడు అంటాడు, అతడు నా ఎద్దుకు రాడు, నేను అతని ఎద్దుకు వెళ్తాను. అదండి క్రైస్తవులకున్న విశ్వాసం. ఐఎమ్ గోయింగ్ టు మీట్ మై డియర్ సన్. చదవనమాట 2 సమూయేలు గ్రంథం 12:23. ఇప్పుడు చనిపోయిన గనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలను? ఇంకెందుకు ఉపవాసం ఉండాలా? వారిని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోదును గాని వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను. అది తిరిగి రప్పించగలనంటే అర్థం ఏంటో తెలుసా? ఇక పునర్జన్మ లేదు, ఒకటే జన్మ. పునరుజ్జన్మ లేదు, ఇంకో జన్మలో మా వాడు వస్తాడనే ఛాన్స్ లేదు బైబిల్ ప్రకారంగా. కానీ నేను దేవునిలో ఉంటే నా చంటి బిడ్డ, ఏ పాపం పుణ్యం ఎరగని చంటి బిడ్డ దేవుని పరదేశంలో ఉంటాడు. నేను కూడా నా ప్రభుని నమ్ముకుంటే, నా ప్రభుని యథార్థంగా వెంబడిస్తే నా చంటి బిడ్డ దగ్గరికి నేను వెళ్ళి నేను కలుసుకోబోతున్నానని విశ్వాసం ఆయనకు ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మొట్టమొదటి స్టాప్ ఏంటండి? చనిపోయిన పరిశుద్ధుల ఆత్మల యొక్క మొట్టమొదటి స్టాప్ ఎక్కడండి? పరదైసు. ఆ పరదైసులో మనకి ఈ భూమి మీద మనం చేసిన ప్రతి మంచి పనికి అక్కడ రివార్డులు అక్కడి నుంచే స్టార్ట్ అయిపోతాయి. మనకి రివార్డ్స్ అక్కడి నుండే మన యొక్క ట్రెజర్ స్టార్ట్ అవుతుంది. లాజర్ చనిపోయి తన జీవిత కాలంలో సంపాదించిన తన ట్రెజర్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధనవంతుడైనటువంటి వాడు చనిపోయి ఘోరమైన స్థితికి వెళ్ళిపోయాడు. చనిపోయిన తర్వాత ప్రోటోకాల్ మారిపోతాయి. చనిపోయిన తర్వాత మన స్థితిగతులు మారుతాయి. ధనవంతులు భిక్షగాళ్ళు అయిపోతారు, భిక్షగాళ్ళు ధనవంతులు అవుతారు. లాజర్ ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడంటే, అయ్యా తండ్రి అయిన అబ్రహామా, ఈ పాతాళంలో నరకయాతన అనుభవిస్తున్నాను, అడిగో మీ వాడు అక్కడ, మా వాడు లాజర్ ఉన్నాడు, నాకు తెలుసు, నేను చాలా బాగా తెలుసు ఆయనకి, ఒక్క మాట చెప్పు, అతనేమి నాకు రొట్టె పెట్టకర్లే, చిన్న తన చిటికి నీళ్ళల్లో ముంచి ఒక్క డ్రాప్ నా నాలుక మీద వేయమనవా, ఒక్క డ్రాప్ వేయమనవా. అతడు ఆకలితో ఉన్నప్పుడు ఒక రొట్టె ముక్క పెట్టావా? నువ్వు పెట్టలేదే. ఇప్పుడు అతను వచ్చి నీకు డ్రాప్ వేయాలా? ఇంపాసిబుల్, గెట్ లాస్ట్ అంటాడు అబ్రహాం. ప్రోటోకాల్ మారిపోయింది. చనిపోయిన తర్వాత మనం అందరం మారిపోతాం ప్రియులరా. ఎలా మారిపోతాం అంటే, మనకంటూ కొన్ని లెవెల్స్ ఉంటాయి. యథార్థంగా జీవించిన వాడు ఎప్పుడు గొప్పడే అవుతాడు. ఇప్పుడు యేసు ప్రభు మరణించి లేచిన తర్వాత ఫిజికల్ ప్రోటోకాల్ ప్రకారంగా అయితే ఎవరు కనబడాలి? ఫస్ట్ ఆయన కన్న తల్లైన మరియమ్మ కనబడాలి. ఆయన కన్న తల్లైన మరియమ్మ కంటే అత్యాశక్తితో ప్రభుని ప్రేమించి ఎదురు చూస్తుంది ఎవరు? మగ్దలేని మరియ. ఫిజికల్ మదర్ని ప్రక్కన పెట్టి మగ్దలేని మరియ కనబడ్డాడంటే అక్కడ ప్రోటోకాల్ మారిపోయింది. మరియమ్మ నేను తక్కువ చేయట్లేదు, కానీ అక్కడ విషయం మనం చూసినట్లయితే, వెళ్ళిన వెంటనే మరియమ్మ వెళ్ళింది, మగ్దలేని మరియమ్మ వెళ్ళింది. మరియమ్మ సమాధి తెరబడింది, యేసు ప్రభు లేడని చెప్పి వెళ్ళిపోయింది. కానీ మగ్దలేని మరి ఏం చేసింది? నా యేసు ప్రభుని ఎవడు తీసుకెళ్ళాడని ఏడుస్తూ అక్కడ అలా ఎదురు చూస్తూ అంగలారుస్తూ ఉంటే, యేసు ప్రభు నేను లేచిన వెంటనే మీకు ఎక్కడ కనబడతానన్నాడు? శిష్యులకి గలిలయలో కనబడుతున్నాడు. కానీ వాళ్ళందరినీ ప్రక్కన పెట్టి ఆ సమాధి తొట్టులోనే మగ్దలేని మరియ దగ్గరికి వచ్చి మరియా అని పిలిచాడు యేసయ్య. ఆమె అంగలార్పు, ఆమె వేదన, ఆమె ప్రేమ, ఆమె ఆశ. సర్లే నా తల్లికి తర్వాత కనబడతానులే, నా కొరకు తప్పించిపోతుంది మగ్దలేని మరియ అని చెప్పి అమ్మా అని పిలిచినప్పుడు, బోధకుడా, ప్రోటోకాల్ మారిపోద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో నాతో చెప్తున్న మాట అదే. నువ్వు ఎంతగా ఆసక్తిగా దేవుణ్ణి వెంబడిస్తే, నువ్వు చనిపోయిన మరుక్షణంలో నీ ఆత్మ యొక్క గౌరవం, నీ ఆత్మ యొక్క ఘనత, నీ ఆత్మ యొక్క విలువ అంత హెచ్చుగా ఉంటది. అది ఫస్ట్ స్టేజ్, పరదేశం. మొదటి జర్నీ పరదేశంలో ఉంటాం. ఎప్పటి వరకు ఉంటామంటే, యేసు ప్రభు యొక్క రెండవ రాకడకు ముందు ర్యాప్చర్ అని జరుగుతుంది. ర్యాప్చర్ అంటే సంఘము ఎత్తబడుట. యేసు ప్రభు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు, అత్యున్నతమైన ఆకాశములో ఉన్న యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చే ముందు మధ్యాకాశంకి వచ్చేటప్పుడు పరిశుద్ధుల ఆత్మలన్నీ కూడా పైకెత్తబడతాయి. పరదేశంలో ఉన్న మన ఆత్మలు యేసు ప్రభుని ఎదుర్కొని వెళ్ళడానికి సమాధిలో మట్టిలో కలిసిపోయిన మన శరీరంలోనికి వెళ్తాయి. మన శరీరములు, మన మట్టిలో కలిసిపోయిన శరీరములు, మన సమాధులు తెరవబడినప్పుడు ఆ యొక్క సమాధుల్లో నుంచి మన శరీరం బయటకు వస్తుంది. శరీరమే బయటకు వస్తుంది, కానీ ఆత్మ ఎక్కడ ఉంది? పరదేశంలో ఉంది. ఆ పరదేశంలో ఉన్న ఆత్మ శరీరంలోనికి ప్రవేశించి, ఈ శరీరము మహిమ దేహముగా మారి తెల్లటి వస్త్రాలు ఇవ్వబడి అందరము కూడా ఆకాశములో యేసు ప్రభుని కలుసుకోవడానికి వెళ్ళబోతున్నాం. అది సెకండ్ స్టెప్. చదువుదాం ఆ మాట. తెస్సలోని సంఘానికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం
చదవండి అమ్మా, 13వ వచనం నుండి చదువుకుంటూ వెళ్ళండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో. మొదట లేతురు అంటే ఎక్కడి నుంచి లేగడం అండి? ఇది ఆల్రెడీ చనిపోయిన వారు సజీవులుగా ఉన్న, ఇప్పుడు మనకంటే ముందు చనిపోయిన పరిశుద్ధుల ఆత్మలో మనకంటే ముందు లెగుస్తారు. ఆ తర్వాత ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. ఎక్కడ ఎదుర్కొంటామంట ప్రభుని? ఆకాశ మండలంలో. రైట్. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. చనిపోయిన తర్వాత ఏమవుతుందో మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు కనుక ఇది చెప్తున్నాను. సత్యాన్ని మీరు రివీల్ చేస్తాను, నేర్చుకోండి అంటున్నాడు పౌలు భక్తుడు. చనిపోయిన తర్వాత యేసు ప్రభు ఎలాగైతే మరణాన్ని గెలిచి లేచాడో, యేసు ప్రభు సమాధి ఎలా ఖాళీ అయిందో, ఒక రోజు రాబోతుంది యేసు ప్రభు ఆకాశంలో మనం ఎదుర్కోబోతున్నాం. ఆయన మధ్యాకాశంకు ఆకాశంకి వచ్చినప్పుడు చనిపోయిన మన సమాధులు దేవుడు తెరవబోతున్నాడు. చదువు నా మాట కూడా. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం చదవండి. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము. ప్రవచనం అంటే ఇది దేవుడు జరగబోయే కార్యాన్ని ప్రవచనమెత్తి వారితో ఇట్లనము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను. ఏం తెరుస్తాడు చెప్పండి అమ్మా? సమాధులు తెరిచెదను. పునరుద్ధాన పండగకు మన వాళ్ళు పేరు మార్చేశారు. ఏం పండుగ? సమాధుల పండుగ అంటారు. ఏమంటారు? సమాధుల పండుగ. బైబిల్ ఎక్కడ ఉంటది? ఇది లేదు. యేసు ప్రభు సమాధి పునరుద్ధాన దినం ఎలా తెరవబడిందో అలాగ మా ప్రియుల సమాధులు కూడా తెరవబడతాయనే నిరీక్షణతో మన సమాధుల పండుగ చేసుకుంటా ఉంటాం. మీ సమాధులు నేను తెరుస్తా. మీ డాడీ, మీ మమ్మీ, మీ తాతయ్య, గ్రాండ్ పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్ ఎవరైనా ప్రభువులో స్థిరముగా ఉండి చనిపోతే వారి సమాధులు ఏమన్నాడు? ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను. సమాధులలో నుండి మిమ్మల్ని బయటకి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చి. దేవుడు సమాధుల నుంచి బయటికి రప్పిస్తాడు. మన శరీరం లెగుస్తుంది. మన ఆత్మలు ఎక్కడున్నాయి చెప్పండి? ఇప్పుడు పరదేశులు ఉన్నాయి. పరదేశులు ఉన్న ఆత్మలు ఈ శరీరంలోనికి వస్తాయి. యేసు ప్రభు చేసింది కూడా అదే. శుక్రవారం చనిపోయాడు ఆయన, డెడ్ బాడీ మాత్రం సమాధిలో ఉంది. ఆయన ఆత్మ పరదేశకి వెళ్ళింది. ఆదివారం ఏమైంది? పరదేశులు ఉన్న ఆత్మ ఈ శరీరంలోనికి వచ్చింది. ఇప్పుడు ఈ శరీరం ఏ శరీరం అయింది? మహిమ దేహము, గ్లోరిఫైడ్ బాడీ అయింది. ఈ మహిమ దేహాన్ని ఎవరు ఆపేది లేదు. అప్పుడు ఆయన సమాధిని గెలిచి సమాధిని జయించి బయటకు వచ్చాడు. చాలా మంది అనుకుంటారు దేవదూత వచ్చి ఆ సమాధి రాయిని దొర్లించకపోయి ఉంటే యేసు ప్రభు బయటకు వచ్చేవాడా? చెప్పండి. యేసు ప్రభు శిష్యులు భయపడుతూ తలుపులు, కిటికీలు, గొల్లెలన్నీ వేసుకుంటే సడన్ గా వారి మధ్య ప్రత్యక్షం అయ్యాడా? యేసు ప్రభు చనిపోకముందు ఎప్పుడన్నా అటువంటి ప్రత్యక్షతలు ఏమన్నాయా? లేవు. చనిపోయి పునరుద్ధానుడే లేచిన తర్వాత మహిమ దేహంతో ఉన్న వ్యక్తిని గోడలు ఆపజాలవు. ఆ గోడలోంచి కూడా గ్లోరిఫైడ్ బాడీ లోపలికి వచ్చి వారి మధ్య నిలబడ్డాడు. మరి గోడలోంచి వచ్చిన యేసు ప్రభు సమాధి నుంచి రాలేడా బయటికి? ఈజీగా రాగాడు. ఆ మాత్రం దానికి దేవదూత వచ్చి సమాధి రాయిని దొర్లించడం ఎందుకు అంటే, సమాధి రాయిని దొర్లించడం యేసు ప్రభుని బయటికి తేవడానికి కాదు, బయట ఉన్న వారు లోపలికి వెళ్ళి నీ ప్రభు పునరుద్ధానుడు వెళ్ళి చూడమ్మా అని చెప్పడానికి, మనల్ని లోపలికి వెళ్ళి చూపించడానికి, పేతుర్ని, యోహాన్ని, రోమా సైనికుల్ని వీళ్ళందరూ కూడా తెలుసుకోవడానికి రాయి దొర్లింపబడింది అంతే. కాబట్టి యేసు ప్రభు ఎలాగైతే తన మహిమ దేహంతో లేపబడ్డాడో మనము కూడా నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే అదే ర్యాప్చర్ అన్నారు, సంఘం ఎత్తబడుట. సో పరదేశంలో ఉన్న ఆత్మ వచ్చి మరలా మన నేను ఇప్పుడు జోసెఫ్ గా చనిపోయాను అనుకోండి, ఈ రూపంలో చనిపోయాను అనుకోండి, మరలా ఈ రూపంలో లేకపోడతా. అప్పుడు కూడా ఈ సూట్ ఉంటుందా? ఏముంటది? వండర్ఫుల్ వైట్ గార్మెంట్స్ దేవుడు ఇవ్వబోతున్నాడట. అందరికి తెల్లని వస్త్రములు, పరిశుద్ధమైన నీతి క్రియలను సూచించే తెల్లని వస్త్రాలు ఇవ్వబోతున్నాడట. అందరం ఆ వైట్ గార్మెంట్స్ తో ప్రభువుని ఎదుర్కోవడానికి ఆకాశ మేఘాలలో ప్రభువుని ఎదుర్కోబోతున్నాం. దట్స్ ద సెకండ్ స్టేజ్. ఎన్నైనా ఇప్పటికి 2. మూడో చోటు పరలోకంలో 7 ఏండ్ల విందు జరుగుతుంది అనమాట. మనం అద్భుతమైన విందు. ఇది ఒక గొప్ప పార్టీ అనమాట. ఇది ఒక గొప్ప పార్టీ. ఈ పార్టీ గురించి మనం తెలుసుకోవాలంటే ఒకసారి ప్రకటన గ్రంథానికి వెళ్దాం. యేసు ప్రభు ఆయన గొప్ప విందు ఇవ్వబోతున్నాడు. ఎవరికి చెప్పండి? ఎవరికి? వధువు సంఘానికి. అక్కడ పెళ్లి విందు అనమాట. అది చదవండి ఆ మాట. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదివితే, ముందు చచ్చిపోయిన వెంటనే పరదేశకి వెళ్తాం. పరదేశ తర్వాత యేసు ప్రభు వచ్చేటప్పుడు మరలా మనం లేపబడి
ఆకాశం మేఘాలలోకి వెళ్తాం. అక్కడ దేవుని దగ్గర మూడో ప్లేస్ ఏంటి, మూడో పార్ట్ 7 years అక్కడ అద్భుతమైన విందు జరగబోతుంది పరలోకంలో. చదువుదాం ఆ మాట. ప్రకటన గ్రంథం 19:7 ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఏంటంటే గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసు ప్రభువే. ఇప్పుడు యేసు ప్రభు వివాహోత్సవం, వెడ్డింగ్ ఫీస్ట్ అన్నమాట. ఇది చదువు. సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఏం బట్టలండి? సన్నపు నార బట్టలు, అంటే వైట్ లెనిన్ గార్మెంట్స్. మనందరి కింద చెప్పాను కదా, అందరికి ఒకటే వస్త్రం, తెల్లటి నార వస్త్రం ఇవ్వబడుతుంది. నెక్స్ట్. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. రైట్. ఇక్కడ ఇది మనకు అర్థం అవ్వాలంటే అండి, ఇశ్రాయేలీలు వాళ్ళ యొక్క వివాహంలో జరిగే కార్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. వివాహం అసలు ఎలా జరుగుతుంది? 3 భాగాలు. మనకులాగా అక్కడ కూడా 3 భాగాలు. మొట్టమొదటిది ఏంటంటే, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను బెట్రోతల్ అంటారు. బెట్రోతల్ ప్రదానం చేసుకోవడం. సాధారణంగా మనకి ఇక్కడ ప్రధానం ఎలా ఉంటే రేపు పెళ్లి ప్రధానం ఉంటుంది, అలా కాదు. ఇక్కడ మనకి ఎంగేజ్మెంట్ అంటారు చూసారా, అది బెట్రోతల్ అంటే. ఏం జరుగుతుందట ఈ బెట్రోతల్లో? మనకి ఎలాగంటే, అబ్బాయికి ఎంత ఇస్తుందండి కట్నం, అమ్మాయికి ఏమైనా ఉన్నాయండి ఆస్తులు, అబ్బాయికి ఏం తెస్తారండి, బంగారం ఎన్ని కాసులు తెస్తారండి, ఇలా. కానీ ఆ రోజుల్లో అక్కడ ఎలాగ తెలుసా, అబ్బాయే అమ్మాయి కావాలి. బెట్రోతల్లో జరిగేది ఏంటంటే, మాకు మీ అమ్మాయి కావాలి, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, మీ అమ్మాయిని మీరు నాకు ఇచ్చేస్తున్నందుకు తల్లిదండ్రులకి నేను ఏమి ఇమ్మంటారు అని వరుడే వధువుకు ఇవ్వాలా. అది బెట్రోతల్ ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే, కొన్ని రోజులు అయిన తర్వాత యేసు ప్రభు పుట్టికప్పుడు మనకు తెలుస్తుంది, మరియమ్మ యోసేపుతో ప్రధానము చేయబడింది అంటారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఏం జరుగుతుందంటే, పెండ్లి కుమారుడు తన ఫ్రెండ్స్ అందరితో వస్తాడు. పెండ్లి కుమారుడు ఆ రోజు పెండ్లి కుమార్తె ఏం చేస్తుందంటే, తాను కూడా తన ఫ్రెండ్స్ అందరితో సిద్ధపడుతుంది. ఒక పెద్ద పార్టీ జరుగుతుంది అనమాట. పెండ్లి కుమారుడు తన ఫ్రెండ్స్ అందరితో వచ్చినప్పుడు, అది ఒకవేళ నైట్ టైం వస్తే, పెండ్లి కూతురు తరపున తన ఫ్రెండ్స్ అందరూ కూడా జ్యోతులతో, లైట్స్ తో పెండ్లి కుమార్ని ఆహ్వానిస్తూ ఉంటారు. ఇది మనకి బుద్ధి గల కన్యలు, బుద్ధి లేని కన్యల స్టోరీస్ లో దివిటీలతో పెండ్లి కుమారుని గురించి ఎదురు చూచుట అనేది కనబడుతుంది అక్కడ. సో ఇప్పుడు పెండ్లి కుమారుడు తన ఫ్రెండ్స్ అందరిని తీసుకుని వచ్చినప్పుడు, పెండ్లి కూతురు కూడా తన దివిటీలతో తన ఫ్రెండ్స్ అందరితో రెడీగా వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే, పెండ్లి కుమారుడు పెండ్లి కూతుర్ని, పెండ్లి కుమార్తెను తన ఇంటికి తీసుకువెళ్తాడు. ఆ ఇంటికి తీసుకెళ్లే ఈ దారిలో వారితో పాటు అందరూ కూడా జాయిన్ అవుతారు అనమాట. తీసుకెళ్లి తన యొక్క పెండ్లి కుమారుని ఇంటి దగ్గర దింపుతారు పెండ్లి కుమార్తెని. ఇది సెకండ్ పార్ట్. ఇక థర్డ్ పార్ట్ ఏంటంటే, వెడ్డింగ్ ఫీస్ట్. అర్థమైంది? అర్థం అవ్వలేదా? యేసు ప్రభు రాకడ కూడా అలాగే. యేసు ప్రభు మొదటి రాకడలో జరిగింది ఏంటంటే, బెట్రోతల్ అయింది, ప్రధానం అయింది యేసు ప్రభుకి, సంఘానికి. యేసు ప్రభు మరి బెట్రోతలకి, వధువుకి ఏమిచ్చాడు గిఫ్ట్? ఆయన రక్తం అనే క్రయధనాన్ని ఇచ్చి సంఘాన్ని కొన్నాడు యేసయ్య. ఆయన రక్తం అనే క్రయధనాన్ని ఇచ్చి సంఘాన్ని కొన్నాడు. బెట్రోతలు అయిపోయింది. ఇప్పుడు రెండో స్టెప్ ఏంటి? పెండ్లి కుమారుడు వచ్చి పెండ్లి కుమార్తెను తన ఇంటికి తీసుకెళ్లబోతున్నాడు. అదే ర్యాప్చర్. పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు తన యొక్క సమస్త ఫ్రెండ్స్, తన యొక్క పరలోకంలో ఉన్న సమస్త దూతలతో యేసు ప్రభు రానే ఉన్నాడు. వస్తున్న యేసు ప్రభుని పెండ్లి కుమార్తె సంఘము, వధువు సంఘము ఎదుర్కొంటున్నప్పుడు పెండ్లి కుమారుడు పెండ్లి కూతుర్ని ఎక్కడ తీసుకెళ్లాలా? తన ఇంటికి తీసుకెళ్లాలా. అప్పుడు ఏం చేస్తున్నాడు? పెండ్లి కుమారుడు భూమి మీదకి వస్తున్నాడా, సంఘం భూమి నుంచి వెళ్తుందా? పెండ్లి కుమారుడు పరలోకం నుంచి మధ్యాకాశంకి వచ్చేటప్పటికి అందరూ కూడా మహిమ దేహాలతో పరలోకంలో యేసు ప్రభుని ఎదుర్కోబోతున్నారు. అది రెండోది. ఇక మూడోది ఉంది చూసారండి. మూడోదే 7 ఏండ్ల పెండ్లి విందు. పరలోకంలో దేవుడు ఒక గొప్ప విందు చేయబోతున్నాడు. ఆ విందులో పాల్గొన్న వారందరం కూడా ధన్యులం. అదే సమయంలో 7 ఏండ్లు భూమి మీద ఏం జరుగుతుంది చెప్పండి? శ్రమలు, మహాశ్రమలు. విడవబడిన వారికి యేసు ప్రభు అంటే ఎవరో తెలిసి కూడా, యేసు ప్రభు వాక్యాన్ని వినకుండా, ఒకవేళ వాక్యం విని కూడా నాకు యేసు ప్రభుతో పని లేదని విడిచిపెట్టిన వారికి, ఇక్కడ భూమి మీద విడిచిపెట్టబడతారు. మనకన్నా ముందు చనిపోయిన పరిశుద్ధులు, మనలో పరిశుద్ధులు, వీరిద్దరూ కూడా పరలోకానికి లేపబడతారు. పరలోకానికి సజీవులుగా లేపబడతారు. 7 సంవత్సరాల పరలోకంలో గొప్ప విందు, ఆకాశంలో గొప్ప, మధ్య ఆకాశంలో గొప్ప విందు జరగబోతుంది. థర్డ్ స్టేజ్. మొట్టమొదటిది పరదైసు, రెండోది ర్యాప్చర్, సంఘం ఎత్తబడుట, మూడోది 7 సంవత్సరాల పరలోకంలో శ్రేష్టమైన విందు. ఇక నాలుగోది ఇక్కడ మనం చూడాలి. ఇది అసలైంది. నాలుగోది ఏంటంటే,
జీసస్ సెకండ్ కమింగ్. యేసు ప్రభు ఈ భూమి మీదకి మనందరితో పాటు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. దాన్నే 1000 సంవత్సరాల పరిపాలన, మిలీనియం అన్న. మిలీనియం, ఈ మిలీనియం లో మనమందరము మహిమ దేహాలతో యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఈ భూమి మీదకి రాబోతున్నాం. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మన లైఫ్ ఎలా ఉంటది? ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మన లైఫ్ ఎలా ఉంటది? పేతురు అడుగుతున్నాడు యేసు ప్రభుని, ప్రభువా నీ కొరకు మేము అన్ని విడిచిపెట్టేసి వచ్చేసాం కదా, మేము ఏం పొందుకోబోతున్నాం దీనికి? పేతురు తన వాళ్ళు వదిలేశాడు, తన చేపలు వదిలేసుకున్నాడు, తన పడవను వదిలేసుకున్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు అందరినీ వదిలేసుకుని యేసు ప్రభుని వెంబడించాడు. ప్రభువా మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మేము ఏం పొందుకోబోతున్నాం అని యేసు ప్రభుని అడిగాడు పేతురు. ఇక్కడ ఉన్న వారు కూడా చాలా మంది యేసు ప్రభుని వెంబడించడానికి బహుశా వాళ్ళ తల్లిదండ్రుల్ని, వారి తోబుట్టుల్ని వదులుకొని రావాల్సిన పరిస్థితి కొందరికి ఏర్పడొచ్చు. మీలో కొందరు యేసు ప్రభుని నమ్ముకున్నందుకు, మీలో కొందరు యేసు ప్రభుని నమ్ముకున్నందుకు మీ సొంత రిలేటివ్స్ కి మీరు దూరం అయిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నా నిమిత్తము మీరు ఈ భూమి మీద బ్రతికినప్పుడు ఏమి విడిచిపెట్టుకున్నా 100 రెట్లు దాన్ని అనుభవించే స్థితిని నేను నీకు ఇస్తానంటున్నాడు. ఎక్కడ ఇస్తానంటున్నాడు దేవుడు? ఉదాహరణకి ఒక వ్యక్తి అపర కోటేశ్వరుడు, వెరీ రిచ్ మ్యాన్, యేసు ప్రభు నమ్ముకున్నందుకు ఇంట్లోంచి గట్టి వేయబడ్డాడు అనుకోండి. తన ఇంట్లో తన తండ్రి దగ్గర బెంజ్ కార్లో తిరిగేవాడు. తండ్రికి యేసు ప్రభు అంటే ఇష్టం లేదు, కొడుకు యేసు ప్రభు అంటే ఇష్టం. తండ్రి బయటికి గెంటేసినప్పుడు డొక్కు సైకిల్ మీద తిరిగాడు తన జీవితకాలం అంతా. సింపుల్ గా దేవుడు, నాయనా నువ్వు ఈ లోకంలో నువ్వు పోగొట్టుకున్నందుకు నేను నీకు పరలోకాన్ని ఇస్తానని చెప్పి అనలేదు. పరలోకంలో బెంజ్ కార్ ఉంటుంది, వదిలేసుకున్నాడు అన్ని. దేవుడు ఏమన్నా తెలుసా? పరలోకాన్ని ఇస్తాను కరెక్టే, దానికన్నా ముందు ఈ భూమి మీద నువ్వు ఏం విడిచిపెట్టుకున్నావో, విడిచిపెట్టుకున్న దానికి 100 రెట్లు మరల ఈ భూమి మీదే అనుభవించే భాగ్యం ఇచ్చి అప్పుడు పరలోకం కూడా ఇస్తాను నీకు. అది దేవుని యొక్క గొప్పతనం. ఈ భూమి మీద నువ్వు పోగొట్టుకున్నావు, మరలా ఈ భూమి మీద నువ్వు అనుభవిస్తావు. ఏ గౌరవము, ఏ ఘనత ఈ భూమి మీద పోగొట్టుకున్నావో అది మరలా ఈ భూమి మీద నీతో అనుభవించేలా చేసి అప్పుడు పరలోకాన్ని తీసుకెళ్తా అన్నాడు. చదువుదాం ఆ మాట. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జననమందు, అది ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లినైనను తండ్రినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఎన్ని రెట్లు చెప్పండి? తల్లినైనను, తండ్రినైనను, సహోదరులైనను, భార్యనైనను, భర్తనైనను, ఆస్తులైనను, ఇల్లులైనను మీరు ఏమి విడిచిపెట్టినా నేను మరలా మిమ్మల్ని భూమి మీదకి తీసుకొచ్చినప్పుడు 1000 సంవత్సరాలు మనం ఈ భూమిని ఏలే సమయంలో దానికి 100 రెట్లు మీరు అనుభవించేలా నేను చేస్తాను. తర్వాత ఇది గాక ఇది ఇంపార్టెంట్, నిత్య జీవమును స్వతంత్రించుకుంది. పరలోకంలో నిత్య జీవాన్ని మీరు స్వతంత్ర. అది ఒక్కటే కాదు, యేసు ప్రభుని వెంబడించిన వారికి పరలోకం వస్తుంది, నిత్య జీవం. అది ఒక్కటే కాదు, ఏది నువ్వు భూమి మీద పోగొట్టుకున్నావో, ఏ సుఖము, ఏ సౌఖ్యం ఈ భూమి మీద పోగొట్టుకున్నావో, ఏ గౌరవము, ఏ ఘనత, ఏ మర్యాద భూమి మీద పోగొట్టుకున్నావో, రా మరలా భూమి మీదకి వెళ్దాం, 1000 సంవత్సరాల భూమిని వెళ్దాం. సాతానుడు వాడి రాజ్యాన్ని కూల్చివేసి నేను నిన్ను అధికారిగా చేస్తానంటున్నాడు. అందుకనే యేసు ప్రభు తలాంతుల కథ మనకు తెలుసు. ఒకటికి 5, ఒకటికి 2, ఒకటికి 1. 5ని 10 చేసిన వాడికి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటి? బలా నమ్మకమైన మంచి దాసుడా, నేను నిన్ను ఏం చేస్తాను? చదవండి ఒకసారి. లోకాసు వార్త 19వ అధ్యాయం 17వ వచనం తీయండి. లోకాసు వార్త 19వ అధ్యాయం 17వ వచనం. యేసు ప్రభు వారి 1000 ఏళ్ల పాలనలో మనం కూడా ప్రభుతో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మన సిచ్యువేషన్, మన పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్తున్నాడు. చదవండి అమ్మా. అతడు, భళా మంచి దాసుడా, భళా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పెను. నువ్వు 10 మీనాలు సంపాదించావు, లేకపోతే 10 తలాంతులు సంపాదించావు కాబట్టి ఇంకో 10 తలాంతులు ఇస్తాను లేదు, 10 పట్టణాల మీద అధికారివై, 10 పట్టణాల మీద అధికారివై. అంటే ఏంటండి పట్టణాల మీద అధికారం అంటే ఏంటండి అనుకోవచ్చేమో. 1000 సంవత్సరాలు ఈ భూమిని యేసు ప్రభు ఏలేటప్పుడు యేసు ప్రభు క్రింద మనము ఈ లోకాన్ని ఏలు అధికారులమై ఉంటాం. జిల్లాకు ఒక కలెక్టర్ ఉంటాడు, స్టేట్ కు సీఎం ఉంటాడు. ఆ విధంగా పట్టణాల మీద అధికారులు ఎవరు నియమింపబడతారంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు కాదు, సీఎంలు, పిఎంలు కాదు. ఈ భూమి మీద ఎవరైతే చచ్చిపోయే లోపు యేసు ప్రభుని అంగీకరించి నమ్మకంగా జీవిస్తామో, కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా ప్రభు కొరకు ప్రాణాలు పెడతామో అది వ్యర్థము కాదు. నా సహోదరి, సహోదరుడా, యేసు ప్రభు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని దానికి మించిన 100 రెట్లు రివార్డ్ ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే పౌలు అంటాడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో, ఈ భూమి మీద మనం సహించినట్లయితే అప్పుడు మనం వెళ్తామట. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ఏముందండి? సహించిన వారమైతే ఆయనతో
కూడా ఏలుదుము. అది సహించిన వారమైతే, ప్రభువు నిమిత్తము సహిస్తే, ప్రభువు నిమిత్తము కష్టాన్ని భరిస్తే, ప్రభు నిమిత్తము ప్రజల మనలను హింసించిన, అవమానపరిచిన, ఇబ్బంది పెట్టిన భరిస్తే, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఎప్పుడు ఏలుదుము చెప్పండి? 1000 ఏండ్ల పాలనలో, మిలేనియంలో ఈ భూమి మీదకి యేసు ప్రభు పరిశుద్ధులను తీసుకుని వచ్చినప్పుడు సహించిన వారమైతే అప్పుడు మనం వెళ్తామన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఆయనను ఎరుగమంటే మనలను. ఇప్పుడు మనకు వచ్చే కష్టాలను బట్టి, ఉద్యోగం టైంలో అవే నేను క్రైస్తవుని కాదండి, హిందువునండి. పెళ్లి టైంలో అవే నేను హిందూ అండి. రేపన్న రోజున ఏదైనా గవర్నమెంట్ ఏదైనా బెనిఫిట్స్ ఇస్తారంటే క్రైస్తవులకు ఇవ్వమంటే అవే మేము హిందువులం అండి అన్నాం అనుకోండి. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగను అన్నను. నువ్వు ఇప్పుడు కనుక యేసు ప్రభుని డెనై చేస్తే, నువ్వు ఇప్పుడు కనుక యేసు ప్రభుని అంగీకరించకపోతే, ఇది నువ్వు నేను గట్టిగా ప్రతి 60, 70, 80 సంవత్సరాలు బ్రతుకుతాం. అక్కడ 1000 సంవత్సరాలు. ఈ 60, 70, 80 సంవత్సరాలు ఇంచుమించు 20 సంవత్సరాలు బాల్యమే, ఒక 20 సంవత్సరాలు వృద్ధాప్యమే. అక్కడ బాల్యం ఉండదు, వృద్ధాప్యం ఉండదు, 1000 సంవత్సరాలు యవనమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాన్ని మనం అనుభవించబోతున్నాం. we should not miss it. we should not miss that. దాన్ని మనం అస్సలు వదులుకోకూడదు. ఆ 1000 సంవత్సరాల గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాడు ప్రకటన గ్రంథంలో. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1 నుండి 6 వచనాల్లో 1000 సంవత్సరాలు అంటూ, ఆ 1000 సంవత్సరాల ముందు సాతాన్ని బంధించి పాతాళంలో అరెస్ట్ చేస్తాడు. భూమి మీద సాతాను ఉండడు. వాడి రాజ్యాలు అప్పటికే యేసు ప్రభు కూల్చివేస్తాడు. ఇక భూమి మీద వేలేది ఎవరంటే యేసు ప్రభు, ఆయనతో పాటు మనం మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది 1000 సంవత్సరాల 1000 ఏండ్ల పాలన. ఈ భూమి మీద మనం చేసే ప్రతి సాక్రిఫైస్ కి దేవుడు మనకి ఇవ్వబోతున్న రివార్డ్ ఇది. ఎన్ని స్టేజెస్ అయినాయి చెప్పండి? ఇప్పటికి 4 అయినాయా? మొట్టమొదటిది ఏంటి? చచ్చిపోయిన వెంటనే మనం దేవునిలో ఉన్న బిడ్డలం అయితే పరదేశికి వెళ్ళి హ్యాపీగా పరదేశంలో రిలాక్స్ అవుతాం. కంఫర్ట్, స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యంతో, ఆత్మ సంపూర్ణమైన సమాధానంతో హ్యాపీగా రిలాక్స్ అవుతాం పరదేశంలో. అక్కడ పరదేశంలో ఉన్న తర్వాత ఆ పరదేశంలో కొంతకాలం మనం అక్కడ ప్రభువు యొక్క రాకడ వరకు ఉన్న తర్వాత అక్కడ నుండి మనం అందరం ఎక్కడికి వెళ్తాం? నెక్స్ట్ యేసు ప్రభుని ఎదుర్కోవడానికి ర్యాప్చర్ లో పరిశుద్ధమైన తెల్లటి వస్త్రాలతో ప్రభుని ఎదుర్కొంటాం. అది రెండోది. ఎదుర్కొన్న మనల్ని కూడా ప్రభు ఏం చేస్తాడు? 7 సంవత్సరాల పెండ్లి విందులో మనల్ని ఆనందింపజేస్తాడు. బహుశా నేను అనుకుంటాను, బైబిల్లో లేదు కానీ బహుశా నేను అనుకుంటాను, పెండ్లి విందు అంటే ఇంకా అస్తమాలు 7 సంవత్సరాలు తింటామా? ఏమండి, పెండ్లి విందు అంటే 7 సంవత్సరాలు తినేది కాదు, కానీ ప్రభులో ఆయన సహవాసాన్ని ఆనందిస్తూ భూమి మీద 1000 సంవత్సరాలు మనం ఎలా ఏలాలో ప్రభు మనకు బోధిస్తాడు. ప్రభు మనకి రివార్డ్స్ ఇస్తాడు. నాయనా, ఇదిగో నువ్వు చచ్చిపోయే లోపల నీ విశ్వాసాన్ని ఎలా కాపాడుకుని నా కొరకు ఇన్ని శ్రమలు అనుభవించినా ఇంత యథార్థంగా నువ్వు జీవించావు, నువ్వు తెలుసుకున్న వాక్యాన్ని 10 మందికి బోధించి ఈ రోజు నువ్వు ఈ స్థానానికి వచ్చావు కాబట్టి నీవు చేసిన పనిని బట్టి నేను నీకు రివార్డ్ ఇస్తున్నాను అని చెప్పి, ఇదిగో పలానా ఊర్లు నేను నిన్ను ఇన్ఛార్జ్ గా పెట్టబోతున్నాను 1000 సంవత్సరాల్లో. ఆ ఊర్ని నువ్వు ఏలు, నా బిడ్డగా నువ్వు నీ రాజ్యం నీకు ఇవ్వబోతున్నాను. ఎలా ఏలాలి ఏంటని మనకు చెప్తాడు. అందుకని యేసయ్య అంటాడు, నేను త్వరలో వచ్చుచున్నాను, వారి వారి క్రియలను బట్టి ఏమిస్తాడట? చదవండి, ఆ మాట కూడా చదవండి. ప్రకటన గ్రంథం 22 లాస్ట్ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 12వ వచనం ఏముందండి? ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. జీతం కరెక్ట్ గా ఎలాగట? అందరికి ఒకటే జీతం కాదట. వాని క్రియ చెప్పున. ఎవరు ప్రభు కొరకు ఎక్కువ కష్టపడ్డారు, ఎవరు ప్రభు కొరకు ఎక్కువ హింసింపబడ్డారు, ఎవరు ప్రభు కొరకు ఎక్కువ దూషింపబడ్డారు, ఎవరు ప్రభు కొరకు ఎన్నెన్నో బాధలు సంతోషంగా అనుభవించారు, వారికి ఖచ్చితంగా దేవుడు దానికి తగ్గ జీతం ఇస్తాడు. అది 1000 సంవత్సరాల దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదం. తర్వాత ఐదో స్టేజ్ ఏంటంటే హెవెన్, పరలోకం. యేసు ప్రభు సర్వలోకానికి తీర్పు తీర్చేసిన తర్వాత నూతన యెరూషలేము, పైనుండి దిగి వచ్చే నూతన యెరూషలేము రాబోతుంది. అందులో ఉన్న మహిమ ఏంటంటే దేవుడు, మనిషి, యెహోవా తండ్రి, యేసు ప్రభు, పరిశుద్ధాత్ముడు, నేను, నువ్వు, మనందరం కలిసి జీవించే చోటు. అది ఎలా ఉంటుందండి? అందులో లైఫ్ ఎంత బాగుంటుందండి అంటే, ఒక మాటలో చెప్పాలంటే హృదయానికి అగోచరం, హృదయానికి బియాండ్ హ్యూమన్ అండర్స్టాండింగ్. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, 1 Corinthians chapter 2 and verse 9. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. ఏంటట? కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి అగోచరము. మన కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచానో, హెవెన్ లో నీకు నాకు దేవుడు ఏమి సిద్ధపరిచాడో, ఎలా సిద్ధపరిచాడో, ఎలా ఉంటాదో
మన కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, ఒకవేళ అర్థం చేసుకుందామన్నా మన హృదయానికి అగోచరమైనది. అంత వండర్ఫుల్. ఎందుకంటే ఒక ఇల్లు కడుతున్నామంటే అండి, ఒక మంచి ఇంజనీర్ గురించి, ఒక మంచి మేస్త్రి గురించి కొంచెం ఆలస్యమైనా వెయిట్ చేయమా? ఎవడో ఒకటి దొరికితే పర్లేదు కట్టేద్దాం అనుకుంటాం. గట్టిగా 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉన్న ఇంట్లోనే ఆ ఇంటికే మనం ఒక మంచి నేర్పరైనటువంటి మేస్త్రి కొరకు, ఇంజనీర్ కొరకు చూస్తాం. బెస్ట్ ఇంజనీర్తో కట్టించాలా, బెస్ట్ మేస్త్రితో కట్టించాలని. ఒకవేళ కట్టే ఆ ఇంజనీర్, ఆ మేస్త్రి యేసుప్రభు అయ్యాడు అనుకోండి, సృష్టికే ప్రధాన శిల్పే ఆయన ఇల్లు కట్టాడు అనుకోండి, ఎలా ఉంటది? మనం ఊహించగలమా? ఇంటిని, ఆ యొక్క ఆర్కిటెక్చర్ని మనం ఊహించగలమా? యేసుప్రభు అదే అంటున్నాడు, నేను మీకు పరలోకములు ఏం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. చదవండి, యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో, పైనున్న పరలోకములో నీకు నాకు దేవుడు బ్యూటిఫుల్ హౌసెస్ ని ఆయన అక్కడ నిర్మిస్తున్నాడు. ఆయనే ప్రధాన శిల్పిగా ఉన్నాడు. ఆ యొక్క వండర్ఫుల్ హెవెన్ భూమి మీద రాబోతుంది. చదవండి అన్నమాట. మీ హృదయమును కలవరపడనీయకుడి, మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకొని పోదును. ఎక్కడుండుటకు చెప్పండి? నా యొద్ద. నేను మీ యొద్ద, మీరు నా యొద్ద, మనందరం కలిసి పక్క ఇళ్ళల్లో ఉందాం. మన నైబర్ ఎవరవుతారు చెప్పండి? నైబర్ ఎవరవుతారు? యేసు ప్రభు. ఈ మాట వింటేనే మనకి ఎలాగుంటే, యేసు ప్రభు డైరెక్ట్ గా మాట్లాడేస్తున్నాడు ఎలాగని శిష్యులతో. ఇంక తట్టుకోలేకపోయారు జబదేవ్ కుమారులు ఇంక తట్టుకోలేకపోయారు. ప్రభువా, జబదేవ్ కుమారులు తల్లి, జబదేవ్ కుమారులు ప్రభువా. ఒకవేళ అదే కరెక్టే, నువ్వు చెప్పావంటే అది కరెక్టే, పక్క సీట్లు మాత్రం మాకు రిజర్వ్ చేసే ప్రభు. ఇమ్మీడియట్ నెక్స్ట్ అంటే అందరమే అనుకో, కానీ ఇమ్మీడియట్ నెక్స్ట్. యేసు ప్రభు అన్నాడు, తండ్రి ఎవరికి ఇవ్వాలో ఆలకేస్తాడులే అన్నాడు. అంతే ఒక మాటలు. దేవుడు అంటున్నాడు, మనందరికి అట్టి భాగ్యం ఇస్తానంటున్నాడు. మీతో నేను, నాతో మీరు ఉండే నిత్య జీవము, నిత్య రాజ్యం. దాని గురించి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో బ్రహ్మాండంగా వివరించాడు. 21వ అధ్యాయం మొదటి నుండి 21వ అధ్యాయం మొదటి నుండి 5 వచనాలు మీరు చదువుకోవచ్చు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత 22వ అధ్యాయంలో కూడా ఈ దీని వివరణ మనకి మొదటి నుండి 5 వచనాలు మనం ఇక్కడ చదువుకోవచ్చు. అక్కడ ఎలా ఉంటది? సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, దేవుని మందిరం ఉండదు, సముద్రం ఉండదు, అంతా యేసు ప్రభువే. సూర్యుడు చంద్రుడు అంతా గొర్రెపిల్ల. యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖకాంతే సర్వలోకాన్ని నింపుతుంది. ఆలయం ఉండదు, ప్రభువే మన మధ్య నుండి ఇంకా ఆలయంతో పని ఏంటి? దేవారా ఇంకా ఏదన్నా వివరిద్దామన్నా సరే మాటలు రావు ఆ హెవెన్ వివరించడానికి. కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి అగోచరం. అంత గొప్ప నిత్య జీవానికి మనము దేవుడు ఆయన యేసుక్రీస్తు కృపలో మనలను పరమ తండ్రి వారసులు చేస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎన్ని స్టేజ్లు అయినాయి? 5 అందరికి అర్థమైందా? సెకండ్ పార్ట్, యేసు ప్రభు అంటే నాకు వద్దు, ప్రభు వాక్యం విన్నా నాకు దాంతో సంబంధం లేదు, ప్రభు వద్దు అనుకునే వాని జీవితం ఎలా ఉంటుంది? వాళ్ళకి మూడే స్టేజెస్. అది కూడా ధనవంతుడు లాజరు కథలో చెప్తాడు. లాజరు చనిపోయి పరదేశికి వెళ్ళాడు, అతడు దీవింపబడ్డాడు. కానీ ధనవంతుడైనటువంటి వాడు తిని తాగి ఇష్టం వచ్చినట్టు జీవించి అతడు చనిపోయాడు. అతనికి రాయల్ సమాధి ఉంటది. ఈ భూమి మీద పాలరాయి సమాధులు, గ్రానైట్ సమాధులు, రాయల్ సమాధులు ఉంటాయి. కానీ అతని ఆత్మ వెళ్లే ప్రయాణం ఎక్కడట? పాతాళము. చదవండి అన్నమాట. లూకాసు వార్త 16వ అధ్యాయం 22, 23, 24. లూకాసు వార్త 16వ అధ్యాయం 22, 23, 24. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో నుంచి నా నాలుకను చలాచుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చూడండి. అగ్ని జ్వాలలో ఏముంటది అక్కడ? అగ్ని జ్వాలలు, యాతన, బాధ, చచ్చిపోయిన మరుక్షణమే ఆడి ఇక్కడ సెంట్రలైజ్డ్ ఏసీలో ఉండొచ్చు, అక్కడ అగ్ని జ్వాలలు. జాగ్రత్త. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వారికి, యేసు ప్రభు సువార్త వచ్చినా సరే దాన్ని అంగీకరించిన వారికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో చూడండి. ఈ మాటలు ఏదో ఎవరినో నేను భయపడ్డానుకో లేకపోతే సంతోషపరచడానికో నా పని కాదు, ఉన్నది ఉన్నట్టు సత్యం చెప్పడం అంతే. క్రైస్తవులను బాప్తిసం పొంది కూడా ప్రభువుకి అంగీకారంగా లేకపోతే ఎవడన్నా నరకానికి పోవాల్సిందే. యేసు ప్రభుని అంగీకరించి మన జీవితాన్ని మార్చుకొని నీతిగా బ్రతికి ఎదుటి వాడిని ప్రేమించి కనికరము కలిగి దీనంగా ప్రభు దగ్గరికి వచ్చి
మన జీవితాన్ని చివరి శ్వాస వరకు ఇలా కొనసాగిస్తేనే దేవుడు మనకిచ్చే 5 స్టేజెస్ తో ఉన్న ఉన్నతమైన నిత్య జీవం. లేదంటావా, నా పాపము నాది, నా ఇష్టం అంటావా, చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా చాలా మంది అనుకుంటారు, ఈ భూమి మీద నా లైఫ్ ఏం బాగాలేదు, ఈ బాధను భరించలేకపోతున్నాను, సూసైడ్ చేసుకుని చచ్చిపోదాం. చచ్చిపోయిన తర్వాత ఉంటుంది నెక్స్ట్ మినిట్ లో ఎక్కడ వెళ్తాడు, వెళ్ళి పాతాళానికి వెళ్ళినప్పుడు అయ్య బాబోయ్, భూమి మీద ఉన్న కష్టాలు 100 రెట్లు బెటర్ ఇక్కడికంటే, ఎందుకు వచ్చాను రా బాబు ఇక్కడికని అప్పుడు ఏడుస్తాడు. ఇక్కడ భూమి మీద యేసు ప్రభువుని నమ్ముకుంటే ఉద్యోగం రాదా, యేసు ప్రభువుని నమ్ముకుంటే గవర్నమెంట్ రాయితీలు ఇవ్వరా అని చెప్పి యేసు ప్రభువుని విడిచిపెట్టాను. కానీ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత ఘోరమైన నరకం అని అక్కడ రియలైజ్ అవుతాడు. ఈ ధనవంతుడు రియలైజ్ అయ్యాడు, ఏమైనా లాభం ఉందా, తండ్రి అయిన అబ్రహామా ఒక్క ఛాన్స్ ఇవ్వంటే నో వే, ఛాన్స్ లేదు. కాబట్టి ఫస్ట్ ప్లేస్ ఏంటంటే చనిపోయిన వ్యక్తి పాతాళము. పాతాళాన్ని ఇంగ్లీష్ లో 2 మాటలు ఉపయోగించారు. షియోల్ అని ఒక మాట, హేడెస్ అని ఒక మాట. షియోల్ అనేది హెబ్రీ భాషలో, హేడెస్ అనేది గ్రీక్ భాషలో. సో పాతాళంకి వెళ్ళిపోతుంది ఫస్ట్ స్టేజ్. ఎంతవరకు ఉంటాడు అక్కడ, యేసు ప్రభు వారు 2వ రాకడలో వచ్చి ఈ లోకాన్ని తీర్పు తీర్చేంత వరకు. అంటే ఎప్పుడన్నా 1000 ఏండ్ల పరిపాలన కూడా అయిపోవాలా. యేసు ప్రభు 2వ రాకడకు ముందు పరిశుద్ధులు ర్యాప్చర్ జరుగుతుంది, పరలోకంలో 7 ఏండ్ల విందు జరుగుతుంది, భూమి మీద తర్వాత 1000 సంవత్సరాల పాలన జరుగుతుంది. ఈ పీరియడ్ అంతా అయిపోయేంత వరకు వీళ్ళు ఎక్కడ ఉంటారు, పాతాళములో మాడుతూనే ఉంటారు. ఊహించగలమా అంటే అది, ఆ బాధను అసలు ఊహించగలమా? పాతాళములు అగ్ని జ్వాలలు మాడుతూనే ఉంటారు. ఇక శాశ్వత నరకం కాదు అది, ఇంకా అంతకన్నా నెక్స్ట్ ఇంకా ఉంటుంది నరకం. యేసు ప్రభుతో మనం ఈ లోకానికి వచ్చి 1000 సంవత్సరాలు ఈ లోకాన్ని ఏలిన తర్వాత అప్పుడు 2వ పునరుద్ధానం ఉంటుంది. ఆ 2వ పునరుద్ధానం గురించి చెప్తాడు యోహాను సువార్తలో యేసయ్య. యోహాను సువార్త 5వ అధ్యాయము 28-29 వచనాలు మనం చూసినట్లయితే, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో నున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చేదరు. ప్రతి సమాధి బయటకు వస్తుంది. లేదండి మా ఊళ్ళని కాల్ చేశారండి, కాల్ చేసిన బూడిద మట్టిలోనే కలిసిపోద్ది, అది బయటకు వస్తుంది. ప్రతి సమాధి తెరవబడుతుంది, ప్రతి డెడ్ బాడీ కూడా శరీరం మరల పొందుకుంటది. అయితే టైమింగ్ వేరు. పరిశుద్ధులు ముందు లేపబడతారు, 7 ఏండ్ల విందు జరుగుతుంది, 1000 ఏండ్లు భూమిని వెళ్తారు. ఆ తర్వాత పాపులు దేవుని కాదని యేసు ప్రభుని తృణీకరించిన వారిని ఆ తర్వాత దేవుడు లేపుతాడట. అప్పుడు వారు లేపబడతారు. లేపబడినప్పుడు ఏం జరుగుతుంది, దీని గురించే భక్తుడైనటువంటి దానియేలు కూడా ప్రవచిస్తాడు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. ఇక్కడ నిత్యము అనే మాట రెగ్యులర్ యూజ్ చేస్తారు చూసారా, అంటే ఎటర్నల్, ఫర్ ఎవర్. చాలా మందికి డౌట్, సమాధులు తెరవబడితే అంటున్నారు కదండి. లాడిన్ అనేవాడిని ఎక్కడ పెట్టారండి? భూమి మీద కాదు, జల సమాధి, సముద్రంలో వదిలేసారు, చేపలు తినేసి నీకు సమాధి లేదు ఇంకా. మరి ఎటువంటి వాడు ఎలాగ వస్తాడండి బయటకు అంటారేమో. తీయండి ప్రకటన గ్రంథం, మొత్తం అందరినీ బయటికి రప్పిస్తాడట దేవుడు. కొందరైతే ఆ సమాధి ఉండదు, అగ్నిలో హతులైపోతారు, కొందరు అగ్ని ప్రమాదంలో బూడిదైపోయారు అనుకోండి, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? అందుకనే చూడండి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువున్నాను. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. చెప్పండి, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. ఆ దేవుని మాటను బట్టి సముద్రం చేతులు కట్టుకుని విత్ అకౌంట్, అయ్యా ఇదిగోనయ్యా ఇక్కడ మొత్తం వీళ్ళు చనిపోయారయ్యా అని మొత్తం ఎవరికాళ్ళు అకౌంట్లు ఇచ్చేస్తారు సృష్టికర్త దగ్గర. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఇది 2వ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడు. దీన్నే ఈ అగ్నిగుండాన్ని ఏమన్నారంటే గెహన్నా అన్నారు. ఇది నిత్య అగ్నిగుండం, దీన్ని గెహన్నా అన్నారు. ఇది నరకం. అంటే ఇది నరకం. దేవుణ్ణి కాదని
దేవుని వ్యతిరేకించి క్రైస్తవులను హింసించి క్రైస్తవులను బాధపరిస్తే చనిపోయిన తర్వాత పాతాళంలో యేసు ప్రభుని కాదన్న వారి జీవితాలు ఎంత బాధకరం చూడండి. చనిపోయిన తర్వాత పాతాళంలో నరక యాతన ఉంటది. ఆ తర్వాత దేవుడు మరలా వారిని పైకి లేపిన తర్వాత దేవుడు వారిని నిత్య నరకంలో పడేసే ముందు నేను ఎందుకు నరకంలో పడేస్తున్నాను చూడరా బాబు అని చెప్పి మన క్రియలన్నిటిని బట్టి కూడా దేవుడు తీర్పు తీర్చే రోజు ఉంది. ఎవడి పేరు ఆ జీవ గ్రంథంలో రాయబడలేదో వారందరినీ కూడా దేవుడు ఎక్కడ పడేస్తున్నాడు? నిత్యాగ్ని గుండము, దాన్నే గెహన్నా అన్నారు. అందుకనే యేసుక్రీస్తు ప్రసంగాల్లో కూడా మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనంలో అంటాడు, ఎడమ వైపున వారిని చూసి, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నిత్య అగ్నిలోనికి. నిత్య అగ్ని అంటే అర్థం ఏంటి? నిత్య అంటే అర్థం ఏంటి? ఎటర్నల్. దానికి ఇంకా ఆరేది క్వశ్చన్ లేదు. 15వ వచనంలో ఉంటుంది అదే, 46వ వచనంలో ఉంటుంది అదే 25వ అధ్యాయంలో. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. నిత్య శిక్ష. ఎంత నిత్య శిక్షట? అగ్ని ఆరదో. మార్కు 9:48 ఉంటది. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఇంకా అగ్ని ఆరేది లేదు, పురుగే చావదు. అంటే మనలో ఏ పార్ట్ కూడా చావదు, బ్రతికే ఉంటది, కాలుతూనే ఉంటది. నిత్యాగ్ని, దాన్ని ఊహించలేం. అంత భయంకరమైన నరకం ఉంది. ఇదే మాటని యెషయా భక్తుడు ప్రవచిస్తాడు 66వ అధ్యాయం 24వ వచనంలో. యెషయా భక్తుడు 66వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ప్రవచిస్తున్నాడు, ఈ లోక సుఖాలకి, ఈ లోక భోగాలకి, ఈ లోక సౌఖ్యానికి, ఈ లోక పాపాలకి అలవాటు పడి అంత ఘోరమైన నరకానికి వెళ్ళిపోతావా? ఈ లోక సుఖాలని కాదని దేవునికి నమ్మకంగా తిరుగుతావా? దేవుని కొరకు నమ్మకంగా ఉంటావా? ఈ రెండే క్వశ్చన్. దానికి యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నీ కన్ను నిన్ను పాపమని గురి చేస్తే పీకి పాడేసుకో. గ్రుడ్డివాడిగా నిత్య జీవానికి వెళ్ళడం బెటరు, 2 కళ్ళు ఉండి నరకానికి పోయేవాడి కంటే. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపడితే నరికి పాడేసి నరకానికి రా, 2 చేతులు ఉండి 2 కాళ్ళు ఉండి ఆరోగ్యవంతుడిగా నరకానికి పోయే కంటే. చదవండి అన్నమాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 30వ వచనంలో కొండ మీద చేసిన ప్రసంగంలో ఒక వ్యక్తి నరకానికి వెళ్ళిపోడు ఎంత భయంకరమో, ఎన్ని కోల్పోయినా పరలోకము నిత్య జీవములోనికి వెళ్ళడం ఎంత భాగ్యమో యేసు ప్రభు చెప్తున్నాడు. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన యెడల దాని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. అది నీ దేహం అంతా నరకంలో పోయే కంటే నిన్ను పాపం చేసి ఏ అవయవము నిన్ను పాపానికి గురి చేస్తుందో దాన్ని పోగొట్టుకుని పరిశుద్ధంగా ఉండి పరలోకానికి వెళ్ళడం మంచిదయ్యా నీకు అంటున్నాడు దేవుడు. దాని యొక్క సీరియస్నెస్ ప్రభు చెప్తున్నాడు. మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం అంతా మీరు విన్న తర్వాత ప్రతి వారు ఎవరికి వారు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు నరకానికి వెళ్ళే ఆత్మ ఫస్ట్ స్టేజ్ ఏంటి? పాతాళం. 2వ స్టేజ్ ఏంటి? తీర్పు. 3వ స్టేజ్ ఏంటి? నిత్య అగ్నిగుండం. 3వది ఏంటి? అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్యగ్నిగుండం. దేవుని భక్తులకి ఇచ్చే 5 స్టేజ్లు చెప్పండి. చనిపోయిన వెంటనే పరదైసు, విశ్రమించే చోటు. ర్యాప్చర్, సంఘం ఎత్తబడే సమయం. 7 ఏండ్ల విందు, ప్రభువులో ఆనందించే 7 ఏండ్ల విందు. 1000 ఏండ్ల పాలన ఈ భూమి మీద, 1000 సంవత్సరాలు ఈ లోకాన్ని వెళ్తాం. ఎవరు ఇప్పుడు సాక్రిఫైస్ చేస్తాం, అంతా 100 రెట్లు మనం పొందేసుకుంటాం దేవుని ద్వారా. అండ్ ఫైనల్లీ నిత్య జీవం పరలోకం, నూతన యెరూషలేములో. ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు ఆయన భక్తులకి వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసి నోటి మాటతో చెప్పడమే కాదు, కళ్ళెదురు చచ్చిపోయి లేచి, నాయనా ఇంత వాస్తవము, మరణము తర్వాత జీవం ఉన్నదనడానికి ఎంత వాస్తవం, మీ కళ్ళెదురుగుండా చచ్చిపోయాను, మీ కళ్ళెదురుగుండా చెప్పినట్టు 3వ దినాలు లేచాను, కావాలంటే నన్ను తాకండి, నన్ను తెలుసుకోండి. ఇంత తెలిసిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, నరకానికి వెళ్ళడానికి ఎందుకయ్యా మనం రిస్క్ తీసుకోవాలా? సిగరెట్ నన్ను నరకానికి తీసుకెళ్తుంటే, దేహమని దేవాలయాన్ని పాడు చేసే సిగరెట్ అయితే, త్రాగుబోతులు పరలోకానికి వెళ్ళడానికి క్లియర్ గా చెప్పి నరకానికి తీసుకెళ్తుందంటే, వ్యభిచారపు సంబంధం నన్ను నరకానికి తీసుకెళ్తుంది అంటే ఎందుకు రిస్క్? ఏ అవయవము నిన్ను అపవిత్రపరుస్తుందో దాన్ని నరికి పాడేసన్న పరలోకానికి వెళ్ళమని దేవుడు చెప్తుంటే, ఇంకా సీరియస్నెస్ తెలియకపోతే ఎలాగా? మన జీవితాన్ని మార్చుకుందాం, మన బ్రతుకుని మార్చుకుందాం, ప్రభు కొరకు యథార్థంగా జీవిద్దాం, పరిశుద్ధంగా బ్రతుకుదాం. చచ్చిపోయిన తర్వాత నిజమైన జీవం ఉందని పునరుద్ధాన దినమున యేసు ప్రభు ప్రాక్టికల్ గా మనకి బోధించిన బోధ మన హృదయంలోనికి తీసుకుని మన జీవితాన్ని మార్చుకుని రక్షింపబడదాం. ఈ సత్యాన్ని అనేకులకు చాటి చెప్దాం, అనేకులను ప్రభువులో నడిపిద్దాం. యేసు ప్రభు జీవ పునరుద్ధానానికి లేచిన వారిలో ఆయన ప్రథమ ఫలము, ఆయన వెంబడించిన మనము అదే జీవ పునరుద్ధానానికి లేపబడి పరదైసును, ర్యాప్చర్ను, 7 ఏండ్ల విందును, 1000 ఏండ్ల పాలనను, నిత్య జీవాన్ని యేసయ్యతో కలిసి జీవించే నిత్య జీవాన్ని పొందుకునే భాగ్యము త్రియేక దేవుడు మనందరికీ యేసయ్య కృపలో ప్రసాదించును గాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, కళ్ళు మూసుకోండి. కృపగల పరిశుద్ధాత్ముడా, ఈ పునరుద్ధాన దినములో ఒక మనిషి యొక్క ఆత్మ చనిపోయిన తర్వాత ఎక్కడెక్కడికి వెళతాది, దాని పరిస్థితి ఏమవుతుంది, ఒక మనిషి యొక్క ఆత్మ చివరి డెస్టినేషన్ ఏంటి, రక్షింపబడిన ఆత్మ ఎక్కడికి చేరుకుంటది, రక్షింపబడని ఆత్మ ఎక్కడికి చేరుకుంటది, ఎంత నరకం అనుభవిస్తుంది రక్షింపబడని ఆత్మ, ఎంత మహిమ అనుభవిస్తుంది రక్షింపబడిన ఆత్మ, ఈ విషయాలు మాకు బోధించి మరొకసారి మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. యేసు ప్రభువా, మా జీవితంలో చివరి శ్వాస వరకు నిన్ను వెంబడించి నీ పాదాల పట్టి యథార్థంగా జీవించే జీవితం మాకు దయచేయండి. మా చివరి శ్వాస వరకు నీకు నమ్మకంగా బ్రతికే నీ కృపను పొందుకుని నీ నిత్య జీవానికి వారసులమయ్యే భాగ్యము మాకును మా కుటుంబాలకును దయచేయండి తండ్రి. చేరి వచ్చిన నీ బిడ్డలందరినీ దీవించండి. క్రైస్తవులేటి క్రైస్తవులు కాని వారేటి ప్రతి ఒక్కరిని నీ కృపతో కరుణించి నీ కృపతో ఆకర్షించుకోనండి. ఆన్లైన్ లో వీక్షిస్తున్న వారందరినీ కూడా నీవే రక్షించండి. బాప్తిస్మానికి వెనకడుగు వేయకుండా వెంటనే బాప్తిస్మం తీసుకుని జీవించినంత కాలం నీ కొరకు జీవించి మరణం వచ్చిన తర్వాత ఏమీ భయపడకుండా సంతోషంగా మరణించి నీవు మాకు వాగ్దానం చేసిన నీ గొప్ప ఆశీర్వాదాలు, నీ పరదైసు, నీ ర్యాప్చర్, నీ 7 ఏండ్ల విందు, నీ 1000 ఏండ్ల పాలన, నీ నిత్య జీవం పొందుకునే భాగ్యం మా అందరికీ దయచేయమని జీవము గల దేవుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.